కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా యోసేపు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. దానికి మనం పెట్టుకున్న పేరు జీవిత పాఠశాల అని. ఈ జీవిత పాఠశాలలో ఎన్ని అనుభవాలు, ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయో. కానీ మర్చిపోకండి, మన వ్యక్తిగత జీవితాలకు చాలినంతటి ప్రభు మనతో కూడా ఉన్నవాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆయన మనతో ఉన్నాడనే స్పృహ ఎన్నడూ కోల్పోకుండా ఉందుముగాక. మరో మాట కూడా చెప్పాలి. అదేమిటంటే, శోధన వద్ద యోసేపు ఎలా ప్రవర్తించాడు, యోసేపు మనసులో ఏముంది, యోసేపు అంతరంగాన్ని అధ్యయనం చేసే ప్రయత్నాన్ని మనం ఈరోజు చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియపరలోకపు తండ్రి, జీవాధిపతి, కృపగల మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కార్యాలు నిజంగా ఆశ్చర్యాలు. ప్రతి వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వారు, ప్రతి వ్యక్తి ఆలోచన సహితం రేపు తీర్పులోనికి తీసుకుని వచ్చేవారు. భయంతోనో వణకుతోనో మా సొంత రక్షణను కొనసాగించుకోవలసిన బాధ్యత కలిగిన మాకు కృప చూపించి లేఖనాన్ని మీరు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మని ద్వారా లేఖనం యొక్క వెలుగు మా అంతరంగాల మీద ప్రకాశించడానికి మీరే సాయపడ్డారు. అందుకు రుణస్థులమని చెప్తున్నాం. అనేక మంది ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తున్నవారు, ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. కడపలో ఉన్న శ్యాంబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి వారికి కలిగినటువంటి వెన్నెముక సమస్య L4, L5 విషయంలో దయచేసి మీరే నెమ్మదిని, బాధ నివారణను అనుగ్రహించండి. మీ కృపకు కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. అంతేకాదు ప్రియ తండ్రి, ఇదే సమయాన అనేక మంది మా ప్రియులు హాస్పిటల్ పాలై వెనకొచ్చారు. వారందరికీ అవసరమైన శక్తి సామర్థ్యాలను మీ కృపలో నుంచి అనుగ్రహించండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. నీ దాసుని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయంలో ఇలా రాసింది లేఖనం. 8వ వచనం, నా యజమానుడు. యోసేపు మర్చిపోని మొదటి సంగతి ఏమిటంటే, నేను నా యజమానునికి సంబంధించిన వాడిని. నెంబర్ 1, భూమి మీద మనం ఎవరికి చెందిన వాళ్ళంగా ఉన్నాం? ఎవరిని బట్టి మనకి గుర్తింపు వచ్చింది? ఎవరి వలన సమాజంలో కానీ సహవాసంలో కానీ మనకంటూ ఒక స్థానం వచ్చింది? ఈ విషయాన్ని మర్చిపోయిన ఏ వ్యక్తి అయినా అతడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేడు. యోసేపు జీవితంలో నా యజమానుడు అన్న మాట వద్ద నేను, నా ఉనికి, నా స్థానం, దీనంతటికీ కారణం నేను కాను, నా యజమానుడు నా మీద ఉంచిన నమ్మకం. ఇది చాలా గొప్ప సంగతి కదూ. ఆలోచించండి. సహజంగా ఒక వ్యక్తి మనల్ని దగ్గరికి తీస్తే ఆ వ్యక్తిని ఎలా కూలద్రోయాలి అనే ఆలోచన కానీ, ఆ వ్యక్తి పేరుకు నష్టాన్ని ఎలా కలుగు చేయాలి అనే తలంపు కానీ, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని ఎలా దెబ్బతీయాలి అనే ఆలోచన కానీ, అది దైవికమైనది కాదు. దైవికమైన వ్యక్తిత్వంలో నుంచి అలాంటి ఆలోచన పుట్టదు. తప్పనిసరిగా అది అపవాది నుంచి వచ్చేది, శరీరానికి ఇష్టమైంది. ఆయన అన్నమాట, నా యజమానుడు
తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా. వాస్తవానికి యోసేపులో పొతీఫర్ ఎడల ఉన్న ఆ అభినందన భావం, ఇంకొక మాటలో చెప్పాలంటే ఎడొరేషన్ అనొచ్చేమో. అతడు ఉన్నతమైన స్థానంలో ఉండి రాజదేహ సంరక్షకుల అధిపతిగా ఉండి అంతటి ప్రామినెంట్ ప్లేస్లో కీరోల్లో ఉండి తనకు కలిగినదంతటిని కొన్న ఒక దాసుని వశించేయడం అనేది అతని వ్యక్తిత్వానికి రుజువు. ఆలోచించండి, మనం ఎవరికి చెందిన వాళ్ళం? ఐగుప్తులో యోసేపు పొతీఫరుకు చెందినవాడిగా తను తాను స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. ఈ భూమి మీద మనం ప్రభువుకు చెందిన వాళ్ళం కదూ. పొతీఫర్ కంటే శ్రేష్ఠుడు కదూ ఆయన. మనల్ని నమ్మినవాడు కదూ. మనకన్నిటినీ అప్పగించినవాడు ఆయన కాడా. మనం మన ఉనికి, మన స్థానం, వీటన్నింటికీ కారకుడు ఆయన. ఆయన ఎడల ఆరాధనా భావం లేనివాడు ఎవరైనా ఆయనకు భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఆయనకు వేరుగా మాట్లాడే అవకాశం ఉంది. యోసేపు జీవితంలో కనిపించిన ఈ అత్యున్నతమైన ఆలోచన నిజానికి ఎంతటి అంతరంగానికి స్వాంతన కలుగు చేస్తుందో చెప్పడానికి వల్లపడదు. ఆలోచించండి ఒకసారి ఏమన్నాడు? నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. వాస్తవానికి అది 1979వ సంవత్సరం దాటింది, 80 వస్తుంది. ఆ సమయంలో నాతో చదువుకుంటున్న ఒక కుర్రాడిని నేను ఇంటికి తీసుకుని వచ్చాను. అమ్మ పెద్దగా చదువుకోలే, 5వ తరగతి వరకే చదివింది ఆవిడ. ఆ తర్వాత తన తమ్ముడిని ఎత్తుకోవాలని ఆమెని హై స్కూల్కి పంపడం మానిపించేశారు. అతను వచ్చి బయలుదేరి వెళ్ళిపోయాక ఒక మాట అంది, నాన్న ఇతగాడు స్నేహానికి పనికిరాడు, ఇతను నమ్మకత్వం కలవాడు కాదు అంది. నాకు చాలా బాధేసింది. అమ్మ త్వరగా అపార్థం చేసుకుంటుంది, ఒక వ్యక్తిని త్వరగా అంచనా వేస్తుంది అనుకున్నాను. అటు తరువాత ఓ 6 నెలలకి ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చాడు అతను. ఆ వచ్చిన వ్యక్తి సేవ చేస్తున్నానని చెప్పాడు. అతను వెళ్ళిపోయాక మా అమ్మ అంది, ఇతడు మాంత్రికుడిలాగా ఉన్నాడు కదా నాన్న, ఇతను మాంత్రికుడు కదా, ఇతను ఎందుకు తీసుకొచ్చాడు ఇతను అంది. నాకు చాలా బాధేసింది, ఏంటి అమ్మ ఇలా అంది అని. కానీ స్నేహానికి అతడు పనికిరాడని 26 సంవత్సరాల తర్వాతగా నాకు అర్థం కాల. నా స్నేహితుడే. అలాగే వచ్చిన సేవకుడు కూడా మాంత్రిక విద్యను చేస్తాడని అడు తర్వాత 30 సంవత్సరాలకు ఎప్పుడుకో అర్థమైంది. కొంతమందికి ఆ వివేచన ఉంటుంది, కానీ మనం వారి మాట వినం. వారి మాట వినక మనం మన మీద నమ్మకత్వాన్ని పెట్టుకుని అడుగులు ముందుకు వెళ్ళిపోతాం. కానీ మనుషుల మాట విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు, మనం ఆయనకు చెందిన వాళ్ళం అనే సత్యాన్ని మన అంతరంగంలో ఉంచుకొని ఆయనకు తగినట్టుగా ప్రవర్తించడం అనేది అవశ్యం, తప్పదు. అది మనం చేయవలసి ఉంది. ఆలోచన చేయండి. ఆదికాండం 39వ అధ్యాయంలో 8వ వచనంలో కనిపించిన మాట ఏమిటంటే, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నా యజమానుడు ఆ తర్వాత నేనే. దీన్ని గృహ నిర్వాహకత్వం అంటాం. ఆలోచించండి ఒకసారి. ఏ వ్యక్తి అయినా తప్పు చేయకుండా ఉండాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణం యోసేపులో ఎంత అద్భుతంగా కనపడిందో చూస్తే నిజంగా
దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించుకుని ఉండాలి. ఒకసారి మీరు నాతో పాటు దానియేలు గ్రంథం దగ్గరికి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం చదువుతున్నాను. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. ఏ వ్యక్తిలో నమ్మకత్వం ఉండదో ఆ వ్యక్తి మన వెనక నష్టం చేసేవాడుగా ఉంటాడు. నీ వెనక గొయ్యి తవ్వేవాడుగా ఉంటాడు. నువ్వైనా సరే ప్రమాదం ఇది. జ్ఞాపకం పెట్టుకోండి, యోసేపులో నమ్మకత్వం ఉంది. ఈ నమ్మకత్వం ఒక్కసారిగా తన యజమానుడు తనకిచ్చిన స్థానం, తాను ఎవరో, తాను అమ్మబడిన దాసున్న నిన్ను, అయినా ఈ దినాన్న ఈ ఇంట నాకంటే పెద్దవాడు గొప్పవాడు ఎవడూ లేడు అని అనడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే, ఎంత నమ్మినటువంటి నా యజమానుని. సహజంగా లోకంలో ఉన్న సామెత ఏమిటో తెలుసా? తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే తత్వాలు ఈరోజు కనపడతాయి. కొద్ది రోజుల తరువాత పైనున్నవాడి నీ క్రిందకి ఎలా పడగొట్టాలా అని ఆలోచనే. ఒక వ్యక్తి ఒక స్థాయికి రావడానికి ఎంత కాలం పట్టి ఉంటుందో, కానీ ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి స్థాయిని, ఆ వ్యక్తి స్థానాన్ని దిగజార్చడానికి మన నాలుకను వాడే విధానం ఉందే, అది ఎంత ప్రమాదకరమైంది. ఇంటిలోనే తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు దానిని నిరోధించుకొని మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవలసిన పరిస్థితి దగ్గర ఎంతమంది మేలు చేసిన వానికి కీడు చేశారో, ఎంతమంది తనను నమ్మిన వానికి నిట్ట నిలువున ద్రోహం చేసిన వారు ఉన్నారు. యోసేపు జీవితంలో మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం ఏమిటంటే, అతడు నమ్మకస్తుడైనవాడు. తనను నమ్మిన వారి విషయంలో ఏమాత్రం తప్పు నేరనటువంటి తత్వం అతనిది. మీరే ఆలోచించండి. నేను మరో లేఖనాన్ని కూడా మీ ముందుకు తీసుకుని వస్తాను. దయచేసి అది ఆనాడే కాదు, ఈరోజు కూడా సహవాసాలలో కూడా ఇది ఎంతైనా అవసరం. ప్రతి వ్యక్తికి సహవాసంలో ఒక స్థానం ఉంది. స్థానం మనుషులు ఇచ్చేది కాదు. దేవుడే నీకున్న పనిని బట్టి, నీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ఆ పనిని నువ్వు ఎంచుకుని నమ్మకంగా చేయడం. ఆనాడైనా ఈనాడైనా, అది తుడిచే పనైనా, అది చాపలు వేసే పనైనా, అది నువ్వు మందిరంలో చేసే ఏ పనైనా, సువార్తకు వెళ్ళేటప్పుడు నువ్వు కరపత్రాలు పట్టుకెళ్ళే పనైనా, మైక్ మోసుకుని వెళ్ళే పనైనా, ఏదైనా సరే చేసే ప్రతి పని దగ్గర నేను గృహ నిర్వాహకుడిని, నాకు ఒక యజమానుడున్నాడు అనే స్పృహ ప్రతి వ్యక్తికి అవసరం. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా అన్నాడు. ఆయన 2వ వచనంలో, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యం. అది ఖచ్చితం. నమ్మకస్తుడు కనివానికి పని అప్పగించడం తప్పు. ఎప్పుడు ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని కోల్పోయాడో అతన్ని ఆ పని నుండి ప్రక్కకు పెట్టడం అవసరం. ఇతని దగ్గరున్న తలాంతం తీసుకుని ఆ 10 తలాంతులు వానికి ఇవ్వండి అనడంలో దేవుడు అన్యాయస్తుడు కాడు. అపనమ్మకస్తుని దగ్గర నుంచి నమ్మకస్తునికి ఆ బాధ్యతలు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. మర్చిపోకండి. యోసేపు యొక్క జీవితంలో నమ్మకత్వం అనేది ఎంత అద్భుతమైన సంగతో. అతడు తన యజమానునికి నమ్మకస్తుడుగా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు. ఇకపోతే 2వ మాట, అది ఎంత గొప్ప మాట. ఎక్కడ నేర్చుకున్నాడు? ఎలా తెలుసుంటుంది యోసేపుకి?
ఊహకందదు. రాజారావు గారు ప్రథమజ్యోతి అనే పుస్తకంలో ఆయన కొన్ని మాటలు రాసుకుంటూ వెళ్ళిపోయారు. అందులో యోసేపు తన పవిత్రతను కాపాడుకోవడం కూడా ఉంది. శోధన వద్ద నిలబడిన పరిస్థితి ఉంది. అందులో ఈ 39వ అధ్యాయంలోనే ఓ మాట నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు మనసును పెట్టండి. 9వ వచనంలో అంటాడు, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అన్నాడు. భలే బాధేసింది, భలే దుఃఖం అనిపించింది. తప్పు చేస్తున్న ప్రతివాడు, మాట జారుతున్న ప్రతివాడు, పొరపాటులో పడుతున్న ప్రతి వ్యక్తి, పాపానికి తన దేహాన్ని అప్పగించుకుంటున్న ప్రతి వ్యక్తి, అతగాడు దేవునికి విరోధంగా దుష్కార్యం చేస్తున్నాను అనే మాట. నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తాను. నాతో పాటు రండి మీరు. అది కీర్తన గ్రంథంలో దావీదు గారు 51వ కీర్తనలో ఆయన 4వ వచనంలో ఇలా అన్నారు, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. యోసేపు గారు, దావీదు గారు ఇద్దరు నిలబడినారు నా మనస్సులో. పాపం చేయకముందు శోధనను గెలిచేటందుకు ఈ పదాన్ని యోసేపు గారు వాడారు. తిరిగి లేవడానికి దావీదు గారు అదే పదాన్ని వాడారు. పాపం అనేది ఒక వ్యక్తికో, ఒక సహవాసానికో, ఒక సమాజానికో, ఓ కుటుంబ గౌరవానికో విరోధంగా మాత్రమే కాదు సుమా, నీకోసం ప్రాణం పెట్టిన వానికి విరోధంగా, నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించిన వానికి విరోధంగా, నిన్ను నరక నుండి తప్పించటం కోసం నువ్వు పొందవలసిన శిక్ష యావత్తూ పొందిన వానికి విరోధంగా, నీ స్థానంలో మరణించి నీకు పునరుద్ధానం ఇవ్వాలి అని అనుకున్న ఆయన ప్రేమకు విరోధంగా జరిగే ప్రక్రియ పాపం. ఇది నాన్న మనం భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన కార్యక్రమాలు చేసి తృప్తిని పొందొచ్చేమో కానీ పరిశుద్ధత లేకుండా ఏ కార్యక్రమాలు చేసినా దానివల్ల వచ్చేటువంటి సంతృప్తి మాత్రం పరసంబంధమైంది కాదు, అది దైవికమైంది, అంతకంటే కాదు. యోసేపు గారికి ఉన్న ఈ గొప్ప అవగాహన, ఎంత ఘోర దుష్కార్యం. సిన్ అంటే ఘోర దుష్కార్యమా? సరదాగా ఉంది కదూ, ఆటలాగా ఉంది కదూ, అవకాశంలాగా ఉంది కదూ, ఆస్తిని సొంతం చేసుకోవడంలాగా ఉంది కదూ, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లైసెన్స్ వచ్చేసినట్టు కదూ. కానీ అలా కాదనమాట. పాపం అనేది ఎంత ఘోర దుష్కార్యమో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదైతే మూడవదిగా దేవునికి విరోధంగా అన్నాడు. అంటే అతనికి మూడంతల అవగాహన ఉంది. నమ్మకత్వం ఎడల అవగాహన ఉంది, పాపం ఎడల అవగాహన ఉంది, దేవుని ఉనికి విషయంలో అతనికి అవగాహన ఉంది. ఈ మూడంతల అవగాహన ఆ వ్యక్తిని పాపం నుండి దూరంగా పారిపోవడానికి ప్రేరేపించింది. శోధన నుండి తను కాపాడుకోగలగడానికి సాయపడింది. ప్రభు 11th అవర్లో కూడా నిన్ను పాపంలో పడకుండా కాపాడగలిగినవాడు. ఈరోజైనా నువ్వు శోధనలో ఉంటే ఈ విషయాలు మనసుకు తెచ్చుకో. పాపంలో ఉంటే దూరంగా పారిపోయి పశ్చాత్తాపడి ఆయన పాదాల మీద పడి తిరిగి నువ్వు ఆయన దగ్గర క్షమాపణ కోరుకో.
క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడాయన. తన వద్దకు వచ్చిన వారిని ఎంతమాత్రం వెలుపలకు తుడిసివేయని దేవుడు ఆయన. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, కృప చూపించి కనికరించి మానవుని కరుణించే నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు? మమ్మల్ని పట్టించుకుని మా ఎడల జాలి చూపి మా కొరకు రక్తమాంసాల్లో పాలువాడై మా నిమిత్తం బలి అయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన నీ వంటి ప్రభు ఎక్కడున్నాడు? నీ వంటి స్నేహితుడు ఎక్కడున్నాడు? అట్టి మీకే నన్ను వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ, మమ్మల్ని మాత్రమే కాదు ప్రభువా, మా పిల్లలను మా పిల్లల పిల్లలను కూడా నీ భద్రతలోనికి మీరే ఆకర్షించుకునమని, రక్షించి నిత్యత్వానికి వారసులం అవడానికి, వారసులమై పవిత్రతను కాపాడుకునే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది
మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు,